20% చక్రవడ్డీకి పెట్టిన కొంత సొమ్ము రెట్టింపు కంటే ఎక్కువ కావడానికి పట్టే కనీస కాల పరిమితి పూర్తి సంవత్సరాల్లో ఎంత? What is the minimum number of full years that can be doubled at 20% compound interest? ఎంత అమౌంట్ మనకు తెలీదు. 20% చక్రవడ్డీకి పెట్టిన కొంత సొమ్మట రెట్టింపు కంటే ఎక్కువ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇచ్చిన ఆర్ వాల్యూ ఎంత అంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, రైట్? రెట్టింపు కంటే ఎన్ని సంవత్సరాలు అనేది మనం కనుక్కోవాలి. ఎన్ ఈక్వల్ టు హౌ మెనీ ఇయర్స్ అనేది కనుక్కోవాలి. రెట్టింపు కంటే ఎక్కువ కావాలంటే, రెట్టింపు కంటే ఎక్కువ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అసలు అంటే ప్రిన్సిపల్ అమౌంట్ మనం 100గా తీసుకుందాం అనుకోండి. అంటే 100 కంటే 100 అసలు తీసుకుంటే అసలంత వడ్డీ రావాలి, ప్రిన్సిపల్ అమౌంట్ అంత వడ్డీ రావాలి. అంటే 100కు 100 వడ్డీ రావాలి. మరి 100కు 100 వడ్డీ వచ్చి కొంత ఎక్కువ రావాలి. రెట్టింపు కంటే ఎక్కువ కావాలి అంటే 100 అసలు ఉంటే ఇంకో 100 వడ్డీ వస్తే కానీ ఆ రెట్టింపు దాటదు, 100 దాటాలి. మరి అలాంటి సిచ్యువేషన్ ఏ ఇయర్లో వస్తుంది అని అడుగుతున్నాడు వాడు. మరి దానికి ఏం చేస్తాం? ఫస్ట్ ఇయర్ ఒకసారి చూద్దాం ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది. 100 తీసుకున్న 100లో 20% కదా ఇది, ఆర్ 20%, 10% కాదు 20%. మరి 100లో 20% అంటే 20 రూపాయలు వడ్డీ. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ చూద్దాం. దీని మీద వడ్డీ వేయాలి, దీని మీద వడ్డీ వేయాలి, ఎందుకంటే చక్రవడ్డీ కదా, బేస్డ్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. సో మరి ఇప్పుడు మనకి 100 మీద వడ్డీ 20% లెక్కన 20 రూపాయలు అవుతుంది. మరి 20 మీద వడ్డీ ఎంత అంటే 20లో 20%. 20లో 20% అంటే 20 ఇంటూ 20/100. 0 0 0 0 క్యాన్సల్, 2 2 జా 4, ఇక్కడ 4 వచ్చింది. ఇప్పుడు మన 2 ఇయర్స్ కి క్యాలిక్యులేట్ చేస్తే ఇంట్రెస్ట్ ఎంత ఉంది అంటే 100కి 100 ఇంట్రెస్ట్ రావాలంటున్నాడు నేను. 100కి మరి ఎంత వచ్చింది 2 ఇయర్స్ కి అంటే 20 24 అంటే 44 ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా రావాలి. థర్డ్ ఇయర్కి వెళ్దాం. థర్డ్ ఇయర్కి వెళ్తే దీని మీద వడ్డీ వేయాలి, దీని మీద వడ్డీ వేయాలి, దీని మీద వడ్డీ వేయాలి, దీని మీద వడ్డీ వేయాలి. దీని మీద వడ్డీ ఎంత అంటే 20% లెక్కన 20 ప్లస్ దీని మీద వడ్డీ 4 + 4 ప్లస్ దీని మీద వడ్డీ ఎంత అంటే మళ్ళీ 4లో 20% అంటే 4 ఇంటూ 20/100. 0 0 క్యాన్సల్, 4 2 8/10 అంటే 0.8, ఇక్కడ 0.8. ఇప్పుడు టోటల్ చేసామనుకోండి 20 20 20 60, ఈ 12 72.8 72.8. కానీ మన 100కి 100 అంత వడ్డీ రావాలి, 72.8 వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం? ఫోర్త్ ఇయర్ చేస్తాం. ఫోర్త్ ఇయర్ చేసినప్పుడు అన్డౌటెడ్గా ఇంట్రెస్ట్ అనేది కంపల్సరీగా 100 దాటుతుంది ఈజీగా. ఎందుకంటే 1వ సంవత్సరంలో ఎప్పుడైనా సరే ఫస్ట్ షిఫ్ట్లో వేసే వడ్డీ 2/0 అంటే ఒక అంశం మీద వడ్డీ వేస్తాం, ఒక అంశం మీద వడ్డీ వేస్తాం. నెక్స్ట్ ఇక్కడ వడ్డీ దేని మీద వేస్తాం అంటే 2/1 అంటే 2 అంశాల మీద వడ్డీ వేస్తాం. నెక్స్ట్ దీని మీద 2/2 అంటే 4 అంటమ్స్ మీద వడ్డీ వేస్తాం. అంటే ఒక దాని మీద వడ్డీ వేస్తున్నాం, 2 అంశాల పైన వడ్డీ వేస్తున్నాం, 1 2 3 4 టర్మ్స్ మీద వడ్డీ వేస్తున్నాం. ఇక్కడ 2/3 అంటే 8 టర్మ్స్ మీద వడ్డీ వేస్తాం. ఇక్కడ 8 టర్మ్స్ మీద వడ్డీ వేయాలంటే 1 2 3 4 5 6 7 8 టర్మ్స్ మీద అంటే 1 2 3 4 మీద ఇక్కడ వడ్డీ వేసినట్టు ఇక్కడ 8 టర్మ్స్ మీద. 8 టర్మ్స్ మీద ఏంటి వడ్డీ వేస్తాము అంటే ఇగో ఒక దాని మీద వడ్డీ 1 2 3 4 5 6 7 8 అంశాల పైన వడ్డీ వేయాలి. చక్రవడ్డీ అంటేనే వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ వేయడం. అలాంటప్పుడు 100 మీద వడ్డీ ఎంత అంటే 20 ప్లస్ ఆన్సర్ డైరెక్ట్గా మనం n = 4 అని రాయొచ్చు. ఎందుకంటే 100 దాటుతుంది. వాడు ఎంత వస్తుంది చెప్పమని అన్నట్లే మనకి ఎన్ని సంవత్సరాలు కనీస కాల పరిమితి ఎంత అంటే n = 4 ఇయర్స్ అని చెప్పవచ్చు మనం డైరెక్ట్గా. ఎందుకంటే 100 దాటుతుంది ఖచ్చితంగా. ఇక్కడ 3 సంవత్సరాలకే 72.8 అయినప్పుడు 4వ సంవత్సరం అన్నప్పుడు కంపల్సరీ 100 దాటుతుంది. కానీ నేనేమంటున్నానంటే చేసి చూద్దాం. n = 4 ఆన్సర్. చేసి చూద్దాం. దీని మీద వడ్డీ 20, మళ్ళీ ఈ మూడింటి మీద వడ్డీ 4 4 4, మళ్ళీ ఈ మూడింటి మీద వడ్డీ 0.8 ప్లస్ 0.8 ప్లస్ 0.8 ప్లస్ దీని మీద వడ్డీ 0.8 మీదలో 20% అంటే 20/100. ఈ 0 క్యాన్సల్,
అంటే 8/10 ఇంటూ 2/10 అంటే 16/100 అంటే 0.16. అది ఇక్కడ రాస్తాను 0.16. ఇది మొత్తం 4th లైన్ మీద వడ్డీ వేయడం. ఇప్పుడు ఇవన్నీ కూడా అన్డౌటెడ్గా 100 రెట్టింపు కంటే ఎక్కువ అవుతుంది. అంటే 100 అసలుకి 100 కంటే వడ్డీ ఎక్కువ వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే n = 4 years. ఇది చెయ్యకుండానే మనం దీనికి ఆన్సర్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చేసి చెప్పనట్లేడు వాడు, ఎందుకంటే అసలు వాడు ఇవ్వలేదు, మనమేదో అసలు 100 తీసుకొని చేస్తున్నాము. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి అంటే n = 4 years. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మరి నెక్స్ట్ క్వశ్చన్, 5,000 రూపాయలపై 1.5 సంవత్సరాలకు 4% వడ్డీ రేటుతో ప్రతి అర్ధ సంవత్సరానికి సాధారణంగా లెక్కించిన దానికి వచ్చే చక్రవడ్డీల భేదం ఎంత? What is the difference in compound interest that is normally calculated and calculated for each half year with an interest rate of 4% per annum on ₹5,000? వాడు ఏమంటాడు, చక్రవడ్డీ ప్రకారం లెక్క చేయబోయి కాకపోతే సాధారణంగా లెక్కించు, అర్ధ సంవత్సరానికి ఒకసారి కూడా లెక్కించు అంటాడు. ఏవో వాడు ఇచ్చిన అంశాలు 5,000 రూపీస్, 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇక్కడ 2 రకాలుగా అన్నాడు. ఒకటేమో అర్ధ సంవత్సరానికి లెక్క కట్టమన్నాడు, రెండోదేమో సాధారణంగా లెక్క కట్టమన్నాడు. అర్ధ సంవత్సరానికి లెక్క కట్టమన్నాడు, సాధారణ లెక్క కట్టాడు. అర్ధ సంవత్సరానికి లెక్క కట్టాడు, సాధారణ లెక్క కట్టమండి అంటే వాడు మనకి ఇచ్చింది ఏంది, 1.5 సంవత్సరం. n = 1.5 year అన్నాడు. మరి 1.5 year అన్నప్పుడు అర్ధ సంవత్సరానికి లెక్కించు అన్నప్పుడు 4%ని బై 2 చేయాలి, చేస్తే అప్పుడు 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. n = అర్ధ సంవత్సరానికి ఒకసారి అన్నప్పుడు n 1.5 year అయినప్పుడు అర్ధ సంవత్సరాలు 1.5 year లో ఎన్ని ఉంటాయి అంటే n = 3 ఉంటాయి. అంటే దీని ప్రకారం ఒక చక్రవడ్డీ కనుక్కోవాలి. నెక్స్ట్ ఈ 4 సాధారణంగా అనే దానికి 4% యాస్టీస్ గా పెట్టి n = 1.5 year పెట్టాలి, ఇక్కడ మార్పులు ఏమి లేవు. దీని ప్రకారం చక్రవడ్డీ కనుక్కోవాలి. దీని ప్రకారం వచ్చిన చక్రవడ్డీ ఇది హాఫ్ ఇయర్ కౌంటబుల్, హాఫ్ ఇయర్లీ, ఇది నార్మల్. సో దీని ప్రకారం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి, దీని ప్రకారం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. అప్పుడు ఆ డిఫరెన్స్ ని మనం ఆన్సర్ గా పెట్టాలి. మరి దీని ప్రకారం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే n = 3 కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్. 5,000 రూపాయల్లో 2%. ఫస్ట్ 5,000 2% అంటే ఇక్కడ చేద్దాం. 5,000లో 2% అంటే 2/100. 2/100 0 0 క్యాన్సిల్, 5 2 10 అంటే 100. సెకండ్ ఇయర్ వచ్చాం, మళ్ళీ 5,000లో 100%, 5,000లో 2% అంటే 100 వడ్డీ ప్లస్ 100లో 2% అంటే డైరెక్ట్ కట్టు. ఇగో 5,000 మీద వడ్డీ, సెకండ్ షిఫ్ట్ లోకి వెళ్తే 5,000 మీద వడ్డీ ఇది, ఈ 100 మీద వడ్డీ ఇది. థర్డ్ షిఫ్ట్కి వెళ్తే 5,000 మీద వడ్డీ 100, ఈ 100 మీద 2 ప్లస్ 2 ప్లస్ ఈ 2లో ఇంట్రెస్ట్ ఎంత అంటే 2లో 2% అంటే 4/100 అంటే ఏమవుతుంది 0.04 టోటల్ చేసాం. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 306.04. ఇది అర్ధ సంవత్సరానికి లెక్కిస్తే వచ్చినటువంటి చక్రవడ్డీ. మరి సాధారణంగా ఏంటో చూద్దాం. ఫస్ట్, సెకండ్ అని తీసుకుందాం. 1.5 year అయినా కూడా ఫస్ట్ అది ఫుల్ గా చేసి తర్వాత హాఫ్ చేద్దాం. 1 2 అని తీసుకుందాం. సాధారణంగా అన్నప్పుడు 5,000 మీద 4%, 5,000 ఇంటూ 4% అంటే 4/100, జీరోస్ క్యాన్సల్, 5 4 20 అంటే 200 వడ్డీ. సెకండ్ ఇయర్లోకి వస్తే 5,000కు వడ్డీ మళ్ళీ 200 వస్తుంది ప్లస్ 200 మీద వడ్డీ 200లో 4% అంటే 200 ఇంటూ 4/100, జీరోస్ క్యాన్సల్, 4లో 8. సో ఇప్పుడు ఇది ఫుల్ ఇయర్ ఓకే, ఇది మాత్రం హాఫ్ ఇయర్ కదా. హాఫ్ ఇయర్ కాబట్టి దీన్ని ఏం చేయాలి, బై 2 చేయాలి. దీన్ని బై 2 చేయాలి హాఫ్ ఇయర్ కాబట్టి.
క్వార్టర్ ఇయర్ అయితే మాత్రం బై 4 చేయాలి. 4 నెలలకు ఒకసారి లెక్కించినప్పుడు బై 3 చేయాలి. 2 నెలలకు ఒకసారి అయినప్పుడు బై 6 చేయాలి. అట్లా సిచ్యువేషన్ బట్టి. మరి ఇక్కడ మనం ఇది కొట్టేస్తే 2 కాట్ల 200 2 కాట్ల 2 ఫైనల్ గా ఇక్కడ వచ్చిన వడ్డీ ఎంత అంటే 304 200 104. మనకు అడిగిన క్వశ్చన్ వచ్చే చక్రవడ్డీల భేదం, రెండింటి యొక్క చక్రవడ్డీల భేదం ఎంత అంటే డిఫరెన్స్ దీస్ 2 ఈజ్ ఈక్వల్ 2 అంతేనా 2.04 ఎందుకంటే ఇదేమో 306.04 అదే 304 కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 2.04. నెక్స్ట్ ప్రాబ్లం కొత్త అసలుపై 2 సంవత్సరాలలో 10% వడ్డీ రేటుతో అయ్యే బారు వడ్డీ చక్రవడ్డీకి మధ్య తేడా 16 రూపాయలు అయితే క్వశ్చన్ మరొకసారి చదువుదాం చూడండి. కొంత అసలుపై 2 సంవత్సరాల్లో 10% వడ్డీ రేటుతో అయ్యే బారు వడ్డీ చక్రవడ్డీకి మధ్య తేడా 16 రూపాయలు అయితే అదే సొమ్ముపై ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ కలిపే విధంగా చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత? The difference between compound interest and simple interest is ₹16 at the rate of 10% interest over 2 years on some original. And then find the difference between compound interest and simple interest on the same amount and same rate of interest countable at every half year. వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ వాడు ఇచ్చింది ఏంటంటే మనకి n=2 years ఇచ్చాడు, ఒకటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అన్నాడు, అది కూడా రాసాం. చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ కూడా ఇచ్చాడు 16 రూపీస్. దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కుంటాం, ఎందుకంటే అదే సొమ్ముపై ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ కలిపే విధంగా చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత అన్నాడు. Then find the difference between compound interest and simple interest on the same amount అన్నాడు. సేమ్ అమౌంట్ అంటే ఆ అమౌంట్ కనుక్కోవాలి మనం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నుంచి అమౌంట్ ఎలా కనుక్కుంటాం చూడండి. అసలు మనకు తెలియదు కాబట్టి ప్రిన్సిపల్ వాల్యూని అసలుని 100 అనుకుందాం. దాని ప్రకారం n=2 కాబట్టి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ని తీసుకుందాం. 100లో 10% అంటే 10. సెకండ్ ఇయర్కి వచ్చాం. మళ్ళీ 100లో 10% 10 ప్లస్ 10లో 10%. 10లో 10% అంటే ఏమవుతుంది? 10లో 10 అంటే 10 × 10/100 అంటే ఏమవుతుంది? 0 0 0 0 కట్ అవుతే 1 అవుతుంది. సో అది 1. టోటల్ గా ఇక్కడ వచ్చినటువంటి మొత్తం కూడితే 21 అది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓన్లీ ఈ రెండు కూడితే 20 అది సింపుల్ ఇంట్రెస్ట్. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ డిఫరెన్స్ 16 ఇచ్చాడు కాబట్టి మన డిఫరెన్స్ ఎంత? మనం తీసుకున్న అసలు ప్రకారం, మనం తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ ప్రకారం మనకు వచ్చినటువంటి బారు వడ్డీ 20, మనకు వచ్చినటువంటి చక్రవడ్డీ 21. డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 1. సో ఇది మన CI మైనస్ SI వాల్యూ ఈజ్ 1. వాడిచ్చింది 16. మన ప్రిన్సిపల్ అమౌంట్ 100 అని తీసుకున్నాం. మరి వాడిచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో కనుక్కుందాం. సో 100/1 × 16 దట్ ఈస్ 1600. ఇది 1600 ప్రిన్సిపల్ అమౌంట్. దీన్ని బేస్ చేసుకొని అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 ప్రకారమే కౌంటబుల్ ఎట్ హాఫ్ ఇయర్లీ ఎవ్రీ హాఫ్ ఇయర్ అన్నాడు. అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించమన్నాడు. సో n ఇక్కడ 2 years అన్నాడు. n = 2 years అన్నాడు. ఈ 2 years కి మనం కౌంటబుల్ ఎట్ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇదేమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 2 చేయాలి హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు, అంటే ఇది 5% అవుతుంది. n = 2 years లో 2 సంవత్సరాల్లో అర్ధ సంవత్సరాలు ఎన్ని ఉంటాయి? హాఫ్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి? 2 years లో హాఫ్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి అంటే హాఫ్ ఇయర్ 4 ఉంటాయి. ఇప్పుడు 4 టైమ్స్ చేయాల్సిందే తప్పదు. సో ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ లైన్ కూడా చేయాలి. ఫస్ట్ 1600లో 5% తీస్తున్నాం. 1600లో 5% అంటే 5/100. జీరోస్ క్యాన్సిల్. 16 5 80 అంటే 80 ఇంట్రెస్ట్. సెకండ్ షిఫ్ట్ పోయేసరికి 1600 మీద అమౌంట్ 80 ప్లస్
80లో 5%. 80 into 5/100. 0 0 cancel. 5 1 जा 5 2 जा 2 1 जा 2 4 जा 4 వచ్చింది. థర్డ్ షిఫ్ట్కి వెళ్ళేసరికి 1600 మీద వడ్డీ 80. ఈ రెండు 80లకు 4 + 4. 4లో ఇంట్రెస్ట్ 4 into 5/100. 4 into 5/100. 0 ఎంత అవుతుంది క్యాన్సిల్ చేస్తే 5 1 जा 5 20 जा మళ్ళీ 2 10 जा 2 2 जा 2/10. 2/10 అంటే 0.2. ఇప్పుడు ఫోర్త్ షిఫ్ట్ లోకి వస్తే దీని మీద వడ్డీ 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 మొత్తం 8 అంశాల పైన వడ్డీ వేయాలి. దీని మీద వడ్డీ 80 ప్లస్ ఈ మూడింటి మీద వడ్డీ 4 + 4 + 4. ఈ మూడింటి మీద వడ్డీ 0.2 ప్లస్ 0.2 ప్లస్ 0.2 ప్లస్ ఈ 0.2 మీద వడ్డీ 0.2 into 5/100. నేనేమంటాను ఇది 2/10 into 5/100. మళ్ళీ 5 2 10 అవుతుంది కదా 10/1000. 10/1000 చిన్నగా ఉంది కదా ఇక్కడ రాద్దాం 10/1000. అప్పుడు ఒక 0 క్యాన్సిల్ అవుతే 1/100 అంటే 0.01 అని ఇక్కడ రాస్తున్నాం 0.01. ఇప్పుడు అడిగింది మనకి ఏంటి అంటే చక్రవడ్డీ బారోడ్డీల మధ్య తేడా. అంటే మొత్తం కుడితే చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఓన్లీ ఈ లైన్ కుడితే బారు వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్. మనం ఇది తీసుకోవాలి, పక్కన ఉన్న చేంజ్ అంతా కూడాలి, ఈ చేంజ్ కూడాలి, ఇది కూడా ఆన్సర్. ఇది కూడా ఆన్సర్ అంటే 4 4 4 4 4 4 4 6 24 24 24 0.2 0.2 0.2 0.8 అంటే 24.8 మళ్ళీ ఇక్కడ 1 ఉంది 24.81. ఇవన్నీ కుడితే 8 ఇది 1 అంటే ఆన్సర్ 24.81. తప్పదు, ఇంత చేయాల్సిందే. ఇదే ఈజియెస్ట్ మెథడ్. సరే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. కొంత అసలుపై 2 సంవత్సరాల్లో 20% వడ్డీ రేటుతో అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించే విధంగా అయ్యే వడ్డీ ప్రతి సంవత్సరానికి ఒకసారి లెక్కించు వడ్డీ కన్నా 482 రూపాయలు ఎక్కువ అయితే అసలు ఎంత? తెలుగులో మళ్ళొకసారి చెప్తాను ప్రశ్న. కొంత అసలుపై 2 సంవత్సరాలలో 20% వడ్డీ రేటుతో అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించు విధంగా అయ్యే వడ్డీ ప్రతి సంవత్సరానికి ఒకసారి లెక్కించు వడ్డీ కన్నా 482 రూపాయలు ఎక్కువ అయితే అసలు ఎంత? What is the actual interest rate on a half-yearly basis with an interest rate of 20% over a period of 2 years on some principal which is rupees 482 more than the interest calculated once per year? సంవత్సరానికి ఒకసారి లెక్కించు విధానం వచ్చే వడ్డీ కంటే అర్ధ సంవత్సరానికి వచ్చే వడ్డీ అట 482 రూపాయలు ఎక్కువ అట. అయినా అసలు ఎంత అంటాడు. వీడి కథ ఏంటంటే ఇక్కడ మనకు అసలు ఇవ్వలేదు, అసలు 100 అనుకుంటాం. లెక్క చేయడం కోసం ఏదో ఒకటి అనుకోవాలి కదా. ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ 100, రైట్? P. Now n equal to 2 years, rate of interest R value 20%. మనకి ఒకసారి అర్ధ సంవత్సరానికి లెక్కించేది కనుక్కోవాలా, నెక్స్ట్ సాధారణంగా లెక్కించేది కూడా కనుక్కోవాలి. ఈ రెండు కనుక్కుంటే అసలు ఆ రెండింటి యొక్క తేడానే వాడిచ్చింది 482. అసలే కలవనప్పుడు ఈ 482 తేడాకి ఏం చేయాలా అంటే మనం ఫస్ట్ అసలు 100 అనుకొని దాని ప్రకారం మనకు అసలు 100 అనుకున్నప్పుడు వాటి తేడా ఏమొస్తుందో చూద్దాం. దాని ప్రకారం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% ఏం చేయాలి అంటే బై 2 చేయాలి, ఎందుకంటే అర్ధ సంవత్సరం అన్నప్పుడు. మరి బై 2 అన్నప్పుడు ఇది 10% అవుతుంది. మరి n ఈక్వల్ ఎంత అవుతుంది అంటే మొత్తం 2 ఇయర్స్ కాబట్టి 2 ఇయర్స్కి n వాల్యూ ఇక్కడ ఏమవుతుంది అంటే అర్ధ సంవత్సరానికి కాబట్టి 2 ఇయర్స్లో అర్ధ సంవత్సరాలు 4 ఉంటాయి కాబట్టి n ఈక్వల్ 4 అవుతుంది.
ఇక్కడ సాధారణంగా లెక్కించాలన్నప్పుడు ఈ 20% అలాగే ఉంటుంది, n = 2 years ఉంటుంది, ఎందుకంటే ఇయర్లీ కౌంటబుల్ కాబట్టి సాధారణంగా. ఇప్పుడు దీని ప్రకారం ఇక్కడ మనం డివైడ్ చేస్తే n = 1 2 3 4 తీసుకున్నాం. మరి దీని ప్రకారం అసలు 100 అనుకుంటే 100లో 10% అంటే 10. సెకండ్ షిఫ్ట్కి వచ్చాం. 100లో మళ్ళీ 10% అంటే 10 ప్లస్ 10లో 10% అంటే 1. థర్డ్ ఇయర్కి వచ్చాం. 100 మీద వడ్డీ 10, ఈ రెండు 10ల మీద 1 + 1, ఈ 1లో 10% అంటే 0.1. ఇప్పుడు ఫోర్త్ షిఫ్ట్ లో వచ్చినప్పుడు 8 అంశాల పైన వడ్డీ వేయాలి, ఎందుకంటే ఫోర్త్ షిఫ్ట్ అంటే 2/3 అంటే 8 టర్మ్స్ మీద వడ్డీ వేయాలి. 1 2 3 4 5 6 7 8 అంశాల పైన వడ్డీ వేయాలి. 8 అంశాల పైన వడ్డీ వేయాలి. 8 అంశాల పైన వడ్డీ వేయాలంటే దీని మీద వడ్డీ 10 ప్లస్ ఈ మూడింటి మీద వడ్డీ 1 + 1 + 1, ఈ మూడింటి మీద వడ్డీ 0.1 + 0.1 + 0.1. మళ్ళీ 0 మీద వడ్డీ అంటే 0.1 మీద అంటే 0.01, ఎందుకంటే 0.1లో 10% అంటే 0.01 అవుతుంది. అప్పుడు ఇక్కడ మనకు వచ్చినటువంటి చక్రవడ్డీ ఎంత క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం కూడా 1 10 10 10 10 40 1 2 3 4 5 6 46.1 2 3 4 4 ఇక్కడ ఒక 1 46.41. ఇది ఈ అర్ధ సంవత్సరాలు లెక్క కట్టేటప్పుడు వచ్చినటువంటి చక్రవడ్డీ. మరి ఇదే క్యాలిక్యులేషన్ సాధారణంగా లెక్కిస్తే ఏమొస్తుందో కూడా చూద్దాం. ఫస్ట్ సెకండ్, మరి 100లో 20% అంటే 20, సెకండ్లో మళ్ళీ 100లో 20% అంటే 20, నెక్స్ట్ 20లో 20%, 20లో 20%, 20 × 20/100 0 0 0 0 క్యాన్సిల్, 2 2 4. అంటే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 44 బేస్డ్ ఆన్ నార్మల్లీ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే హాఫ్ ఇయర్ లేనప్పుడు 46.4. అంటే మనం తీసుకున్న అసలు 100 ప్రకారం మనకు వచ్చినటువంటి చక్రవడ్డీలు యొక్క తేడాలు అర్ధ సంవత్సరానికి సాధారణంగా లెక్కిస్తే తేడా డిఫరెన్స్ ఎంత అంటే 2.41. మనకు వచ్చినటువంటి చక్రవడ్డీల యొక్క తేడా 2.41 మన అసలు 100 ప్రకారం. మరి వాడిచ్చిన డిఫరెన్సియేషన్ ఎంత అంటే 482. సో 2.41 482 అయితే మన ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 100 అయినప్పుడు వాడి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇట్లా కనుక్కోవాలి. సో మనం అప్పుడు ఏం చేస్తాం, 100/2.41 × 482. నెక్స్ట్ స్టెప్లో ఈ పాయింట్ తీసేస్తే 100 ఇంకో 2 సున్నాలు పెట్టేసి ఇక్కడ 241 పెట్టేద్దాం కింద పాయింట్ తీసేసిన × 482. 1 × 2 × సో ఫైనల్గా 2 × 4 zeros ఆన్సర్ 20,000 అనేది దీని ఆన్సర్. చూసుకోండి, ప్రాబ్లం మీకు అర్థం కాకపోతే మళ్ళీ రిప్లై చేసి చూడండి. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రిప్లై చేసుకునే అవకాశం మనకు ఈ వీడియోలోనే ఉంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోండి.